తక్కువ కాలంలో ఎక్కువ మంది యాక్టర్స్తో పనిచేశారు, మీరు ఎక్కువ జనరేషన్తో పనిచేశారు. రామ్ చరణ్ గారితో పనిచేశారు, చిరంజీవి గారితో పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. జనరేషన్ కవర్ చేస్తున్నారు. గాడ్ గిఫ్ట్ అండి. గాడ్ గిఫ్ట్. ఏం చెప్తారు తండ్రి కొడుకుల గురించి, రామ్ చరణ్ చిరంజీవి గారి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? మీరు అబ్జర్వేషన్ ఏంటి సార్? అలాంటి ఫాదర్ అండ్ సన్ మనం చూడముందు సార్, అంత ప్రేమ సార్. ఎందుకంటే మన గాడ్ ఫాదర్ చేయగానే చరణ్ సార్ సెట్కి వచ్చారు, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అలా అని చెప్పి కూర్చుని మాట్లాడగానే ఇద్దరు మాట్లాడుకున్న విధానం, వాళ్ళ ఒకరి మీద ఒకరు పెట్టుకున్న ఆ ప్రేమ, ఆ ట్రస్ట్, ఆ లవ్, ఇది పెద్ద ఎగ్జాంపుల్ సార్. అది కళ్యాణ్ సార్ వేరే. కళ్యాణ్ సార్ని చూస్తే కళ్యాణ్ సార్ అలా కళ్యాణ్ సార్ ప్రేమ అంత అలా ఉండు. అది అబ్బా, కళ్యాణ్ సార్ వైబే వేరే సార్. ఏం మాట్లాడుకుంటారు మీరు కళ్యాణ్ గారు? ఎక్కువ ఏ టాపిక్లు వస్తాయి మీ మధ్య? పాలిటిక్స్ మాట్లాడదాం సార్. మాట్లాడతాం. పాలిటిక్స్ కన్నా సార్, పాలిటిక్స్ లేకుండా అసలు విషయం ఉంది సార్. జనాలను ఎలా మనం చూడాలి, అది పాలిటిక్స్ కాదు. జనాలకు మనం ఏం చేయాలి, జనాన్ని ఎలా చూసుకోవాలి, జాతి మతం లేకుండా ఓ పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేయాలి. అప్పుడు యంగ్స్టర్స్ ఎవరి వెనకాల ఎవరు వస్తారు, ఇలాంటి విషయం. ఇది పాలిటిక్స్ కన్నా పైకే సార్. ఇలాంటి విషయంలో మాట్లాడదాం. వెరీ గుడ్. కళ్యాణ్ సార్ థాట్ వేరే సార్. ఆ 21 days పని చేయగానే ఉన్నది వేరే వైబ్ సార్ అది. ఇంకొకటి, ఇక్కడ డైరెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సార్. ఇప్పుడు ఇండియాలో తప్పన మన సౌత్ ఇండియాలో మంచి డైరెక్టర్లు లేకపోతే పెద్ద డైరెక్టర్లు చెప్పాలంటే శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడతారు. వాళ్ళిద్దరి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే, వాళ్ళిద్దరితో పనిచేశారు కదా. రాజమౌళి సార్ గురించి చెప్పాలంటే ప్రోడక్ట్ దా సార్. ఓ ప్రోడక్ట్ని చూస్తే వాళ్ళతో మాట్లాడాలని మనకు వస్తుంది. అవును. ఇప్పుడు మన శంభో శివశంభో తమిళ వర్షన్ నాడోడిగలు చూసేసి రాజమౌళి సార్ నాకు పెద్ద మెసేజ్ పెట్టారు. అవునా? ఓ వెరీ గుడ్. నాకు చాలా సర్ప్రైజ్. అప్పుడు రాజమౌళి సార్ని చూడడానికి నా ఇప్పుడు శంభో శివశంభో ఇక్కడ స్టార్ట్ చేసినోనే ఇప్పుడు అన్న రవి అన్న చెప్పారు, నా దగ్గరనే నంబర్ తీశారు, తమిళ వర్షన్ చూశారంట, మాట్లాడారా నీ దగ్గర వాళ్ళంటే, నా వెళ్ళి పోయి మాట్లాడేసి వాళ్ళతో డిన్నర్ తినేసి వచ్చాను సార్. ఈ తర్వాత అప్ప అని ఒక ఫిల్మ్ చేశాము. అప్ప ఫిల్మ్ చూసేసి విజేంద్ర ప్రసాద్ సార్ కాల్ చేశారు, ఐ వాంట్ టు మీట్ యూ. సార్ వచ్చాను సార్ అంటే టికెట్ వచ్చింది. సార్ ఎందుకు సార్ టికెట్? నేను వచ్చాను చెప్పాను. నేనే కదా నిన్ను చూడాలని అడిగాను, అందుకే నేనే టికెట్ పంపిస్తా, ఎయిర్పోర్ట్లో కారు ఉండు, నువ్వు వచ్చేయను. వచ్చి వెళ్తే తీసుకెళ్ళారు. అక్కడ బాహుబలి 2 షూటింగ్ జరుగుతుంది. లోపల వెళ్తే ఏమీ లేదు. సార్ వెళ్ళి చూశాను. చూస్తే సార్ చెప్పారు, ఐ వాంట్ హగ్ యూ. నా నీ అప్ప ఫిల్మ్ చూశాను, హగ్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ చేద్దాం, లంచ్ చేసాం. ఓకే, నా వెళ్ళాను సార్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వస్తే ఇంత బిజీలా రాజమౌళి సార్ మెసేజ్ పెట్టారు, నువ్వు ఇంత దూరం వచ్చేసి నన్ను చూడలేదు అని. సార్ లేదు సార్, వార్ షూటింగ్ చెప్పారు, నా వచ్చి అక్కడ ఏం సార్ చేయను అంటే, నాన్నగారు కలిసి చూసాము ఆ ఫిల్మ్, వెరీ నైస్ మూవీ, మనం తొందరగా కలుద్దామని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అది తర్వాత ట్రిపుల్ ఆర్లా లోపల. అప్పుడు కూడా నా ఏం చెప్పాను, సార్ మీరు డేట్స్ మాత్రం నాకు పంపమనండి సార్, నేను వచ్చేస్తానంటే, లేదు నువ్వు ఏం చేయమని నీకు తెలియాలి, కూర్చుని చెప్పి నాకు చెప్పారు. సబ్జెక్ట్ చెప్పి డైరెక్ట్ చేశారు. ఇదిదా సార్ వాళ్ళు అలా ఉన్నది. నీకు రీజన్ ఏదన్నా సార్, మంచి ప్రాజెక్ట్ని లవ్ చేయాలి, వాళ్ళ నుంచి అప్రిషియేట్ చేయాలి, అలా ఈ మనసు ఉండేదన్న సార్. శంకర్ సార్ ఇప్పుడు అలానే సేమ్ సార్. వచ్చే చిన్నపిల్లలాగా ఆ పేపర్ స్క్రిప్ట్ పేపర్తోనే తిరుగుతారు, అన్ని దాన్ని క్లీన్గా చేసి అది దాన్ని సార్ వాళ్ళ గొప్ప పర్ఫెక్షనెస్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. మీకు మీ ఆలోచనలో మీ డైరెక్షన్ నెక్స్ట్ ఎప్పుడు అనేది ఆలోచన ఉంటుందా మీకు? ఇప్పుడే వెళ్తుంది. నేను చెప్పాను కదా, స్కూల్ బస్ ఇప్పుడు మన డైరెక్షన్ వెళ్తుంది. దీన్ని నా తెలుగులో చేయాలి, నా పోర్షన్ మాత్రం తీసేసి ఎక్కువ తెలుగులో యాక్టర్ని పెట్టాలి. కన్నడలో శివరాజ్ కుమార్ అన్నతో చేయాలి అని అనుకుంది. తెలుగులో మన సునీల్ చేస్తారు. వెరీ గుడ్, ప్లాన్ చేసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఫైనల్గా మన కాంతా గురించి మనకి 14వ తారీఖు రాబోతుంది థియేటర్లోకి. కాంతా గురించి తెలుగు ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. కొత్త మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. ఆ వరల్డ్కి మీరు వెళ్ళినట్టు ఉంది. మన లోపల ఉన్న చాలా ఈగోని బ్రేక్ చేసే ఫిల్మ్గా ఉంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది.
మీ మైండ్ చాలా క్లియర్ అయిపోతుంది. అయ్యో మనం ఇలా ఉంటే ఇంత పెద్ద లాస్ వస్తుందా మనకి, మనం అలా ఉండకూడదు, మనం మారిపోతాము, మన ఎవరితో ఈగోతో ఉన్నామో మనం పిలిచి మాట్లాడతాము అలానే మైండ్ మీకు వస్తుందండి. మంచి ఫిల్మ్ అండి, చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేసుకున్నాము, మీరు చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. పెద్ద హిట్ కావాలి. హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం. థ్యాంక్ యూ.